కేంద్ర ప్రభుత్వం మహిళా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ పోరాడి హక్కులను సాధించుకుందామని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఐ ఎంఎల్యూ డెమోక్రసీ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి స్థానిక రైల్వే స్టేషన్ మదర్ తెరీసా విగ్రహం వరకు మహిళలతో భారీ ఎత్తున కోలాటాలు డాన్సులతో ర్యాలీ నిర్వహించారు. ఝాన్సీ అక్క మాట్లాడుతూ మహిళలపై పితృస్వామిక ఆధిపత్యాన్ని బలోపేతం చేసే మోదీ విధానాన్ని వ్యతిరేకించాలని ప్రజాస్వామిక వాదులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు సామ రజితారెడ్డి, రమణమ్మ, స్నేహబిందు, భారీ సంఖ్యలో మహిళలు నాయకులు పాల్గొన్నారు. శ్రామిక మహిళా పోరాట దినం సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం మహిళలపై పితృస్వామిక ఆధిపత్యాన్ని బలోపేతం చేసే మోడీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి అనేటువంటి పిలుపునిచ్చింది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం ఇచ్చినట్టే అందరికీ పెద్ద ఎత్తున మహిళలందరికీ మోసం చేసింది. ఏంటంటే నేను చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ ఇస్తానని, వాస్తవానికి మహిళా రిజర్వేషన్స్ ఇప్పుడు అమలయ్యేవి కావు, అవి వచ్చేవి కావు. ఉత్తి కాగితాన్ని మహిళలకు చూపించి మహిళల్ని మోసం చేసినటువంటిది ఉంది. అంతేకాకుండా ఇప్పటి వరకు రాజ్యాంగబద్ధ హక్కుల ద్వారా మహిళలు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అది 498A కావచ్చు, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కావచ్చు, లేదా ఇవాళ నిర్భయ చట్టం లాంటి చట్టాలు కూడా అమలు కాకుండా ఇవాళ మోడీ ప్రభుత్వం పలసం చేసినటువంటిది ఉంది.